DFA కన్స్ట్రక్ట్ చేయాలి విత్ 3 కాన్జుగేట్ జీరో. క్వశ్చన్ 1. క్వశ్చన్ 2 అయితే వితౌట్ 3 కాన్జుగేటెడ్ జీరోస్. వితౌట్ 3 కాన్జుగేటెడ్ జీరోస్ ఒకటి, విత్ 3 కాన్జుగేటెడ్ జీరోస్ ఒకటి. ఫస్ట్ క్వశ్చన్ 1 సాల్వ్ చేద్దాం. సింపుల్ ఉంటాయి, రెండు సిమిలర్గా. ఫస్ట్ వచ్చే సెకండ్ వచ్చినట్టు. ఇప్పుడు మనకి ఇచ్చిన లాంగ్వేజ్ ఏంటిది? క్వశ్చన్ 1 సొల్యూషన్ ఇప్పుడు ఏమంటారు? 3 కాన్జుగేటెడ్ జీరోస్ అంటారు. అంటే 3 జీరోస్ ఒకదాని దాంట్లో ఒకటి రావాలి. 3 జీరోస్ ఒకదాని దాంట్లో ఒకటి రావాలి. దాని ముందు ఎన్ని వన్స్ ఉన్నాయి ఏం కాదు, దాని తర్వాత ఎన్ని వన్స్ ఉన్నాయి ఏం కాదు. అట్లనే 3 కాన్జుగేటెడ్ జీరోస్ నాకు కావాలి. దాని ముందు ఎంత ఉన్నా సరే, దాని తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా వన్స్ ఉన్నా థర్డ్, ఇట్లా వస్తాయి మనకు స్ట్రింగ్స్. ఓకే, ఇప్పుడు ఎన్ని మినిమం స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్ని 3 ఉన్నాయి కాబట్టి 3 + 1 4 స్టేట్స్ వస్తాయి. సో Q0 ఒకటి ఇన్షియల్ స్టేట్, Q1, Q2, Q3 4 స్టేట్స్ వస్తాయి 3 + 1 కాబట్టి. సో అవి అయితే 3 కాన్జుగేటెడ్ జీరోస్ వస్తాయి. సో డిఎఫ్ఏ రూల్ ప్రకారం మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏంటిది? ఆల్ఫాబెట్ 0, 1 ఇచ్చాడు. సో ప్రతి స్టేటు ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. సో Q0 ఆల్ 0 యూజ్ చేసిన కానీ 1 యూజ్ చేయాలి. సో యూ కెన్ కీప్ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ బిఫోర్ ద జీరోస్. ఎందుకంటే 3 జీరోస్ వస్తున్నాయి, దీని ముందు ఎన్ని వన్స్ వచ్చినాయి ఏం కాదు. అందుకే సెల్ఫ్ లూప్ 1 పెట్టుకున్నాను నేను. ఓకే, అందుకే సెల్ఫ్ లూప్ 1 పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు Q1కి వద్దాం. Q1 కాడ సెల్ఫ్ లూప్ 1 పెట్టుకోవద్దు. 1 పెట్టుకున్నాక ఏమైపోతుంది? ఇట్లా వన్స్ వచ్చి 0 వచ్చినాక మళ్ళీ మిడిల్లో 1 వస్తుంది. సో కాన్జుగేటివ్ ఆఫ్ 3 జీరోస్ అనేది బ్రేక్ అవుతుంది ఇక్కడ సెల్ఫ్ లూప్ 1 పెట్టుకుంటే. అందుకే ఏం చేయాలా? ఆ 1ని ఇట్లా బ్యాక్ ట్రాక్ చేసి ఇక్కడ పంపించాలి. ఇప్పుడు Q2 కాడికి వద్దాం. Q2 కాడ సెల్ఫ్ లూప్ 1 పెట్టాక ఏమైపోతుంది? 0, 0 మిడిల్లో 1 వచ్చి 1, 1 వచ్చి 0 వస్తుంది. సో కాన్జుగేటివ్ ఆఫ్ 3 జీరోస్ బ్రేక్ అవుతుంది. అందుకే ఇప్పుడు 1 వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ 1 బ్యాక్ ట్రాక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ ట్రాక్ చేయదు, ఇక్కడ మిడిల్లో బ్యాక్ ట్రాక్ చేసి ఏమవుతుంది? 0, 1, 0, 0 వస్తుంది. సో ఏం చేయాలి? ఆ 1ని తీసుకుపోయి 3 జీరోల ముందు పెట్టాలి. అందుకే Q0 తీసుకొచ్చి పెట్టిన ఆ 1ని బ్యాక్ ట్రాక్ చేసి ఇక్కడ పెట్టాలి. అయిపోయింది. Q3 తర్వాత 3 కాన్జుగేటెడ్ జీరోస్ తర్వాత ఎన్ని జీరోస్ వచ్చినా ఎన్ని వన్స్ వచ్చినా 0, 1 వచ్చినా ఏం వచ్చినా ఏం కాదు. అందుకే నేను ఏం చేస్తాను? ఐ కెన్ కీప్ సెల్ఫ్ లూప్ ఆఫ్ 0, 1 ఎట్ ఫైనల్ స్టేట్. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు అయిపోయిందా? కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఒక ఇది తీసుకున్నాం 1, 3 జీరోస్ 1, 1, 1 తీసుకున్నాం. ఏమన్నాడు? 3 కాన్జుగేటెడ్ జీరోస్ అన్నాడు. దీన్ని ఒకసారి ఇది డిఎఫ్ఏ అంటే పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? Q0 పైన 1 ఎట్లని ఇక్కడ ఎట్లయినా వచ్చేసింది. 1 సెల్ఫ్ లూప్ కాబట్టి ఇక్కడ 1 ఎట్లయినా వస్తుంది. తర్వాత 0 పోయి Q1కి వచ్చింది, ఇంకో 0 ఇక్కడ వచ్చింది. Q2 పైన ఇంకో 0 వచ్చింది. Q3 పక్కన Q3కి సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి 1, 1 వచ్చేస్తుంది. సో ఇట్లా వచ్చేస్తుంది. ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయ్యేది. సో మనం చేసిన డిఎఫ్ఏ కరెక్టే. ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం. క్వశ్చన్ 2 ఒక సొల్యూషన్. ఏం లేదు, ఏమంటున్నావు? వితౌట్ 3 కాన్జుగేటెడ్ జీరో. అంటే ఇప్పటికి ఏం చేసినాం? ఇప్పటిక విత్ 3 కాన్జుగేటెడ్ జీరో చేసినాం కదా. ఇప్పుడు వితౌట్ 3 కాన్జుగేటెడ్ జీరోస్ చేయాలి. సేమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ చేయాలి, ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ చేయాలి. అంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మన ఇనిషియల్ స్టేట్స్ కదా. ఫస్ట్ మనం డయాగ్రామ్ తీసుకున్నాం. Q0, Q1, Q2, Q3. ఇది ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ చేయాలి, మిగతా అన్నిటిని ఫైనల్ స్టేట్ చేయాలి. మిగతా అంటే సేమ్ టు సేమ్ వస్తుంది. 1 ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 0, 0, 0 ఇక సెల్ఫ్ లూప్ 1. ఇప్పుడు ఇలా ఇదే ఇనిషియల్ స్టేట్ అయితే ఇదే ఫైనల్ స్టేట్ అవుతుంది. యాక్చువల్గా బోర్డ్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ Q0, Q3 ఇనిషియల్ స్టేట్లో ఏ ఒక స్టేట్లో నార్మల్ స్టేట్ అది. సో ఇది సెకండ్ వే. ఇది ఏంటిది? వితౌట్ 3 కాన్జుగేటెడ్ జీరో. 3 కాన్జుగేటివ్ జీరోస్ అనేవి ఇల్లు ఉండవు ఈ డిఎఫ్ఏలో. ఎందుకంటే ఫైనల్ స్టేట్ ఇనిషియల్ చేసినాం, ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ చేసినాం. సో ఇప్పుడు రాదనమాట ఆ 3 కాన్జుగేటెడ్ జీరోస్. ఇలా ఈ సెకండ్ విత్ 3 కాన్జుగేటెడ్ జీరోస్ ఆన్సర్ ఇది. వితౌట్ 3 కాన్జుగేటెడ్ జీరోస్ ఆన్సర్ ఇది. అంటే సింపుల్.